మేడం మా ఆర్కే డ్రైవింగ్ స్కూల్ అనేది ఎలా ఉంది, మీరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఇక్కడికి వచ్చినాక మీరు ఎలా అంటే డ్రైవింగ్ నేర్చుకునే ఎక్కడెక్కడి నుంచి వచ్చారనే చెప్పండి. ఫస్ట్ మీరు ఎక్కడి నుంచి మేడం? నేను తెనాలి దగ్గర అంగలగుద్దూరు నుంచి వచ్చానండి. మీరు? నందిగామ. మీరు మేడం? ఉయ్యూరు. మీరు? విజయవాడ. అలా దూరాల నుంచి వచ్చి అందరూ ఫ్రెండ్స్ అయ్యారు ఇక్కడ? అవును మేడం. ఓకే, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి మేడం. ఫస్ట్ మా డ్రైవింగ్ స్కూల్ అనేది ఎలా ఉంది? మీకు సైకిల్ రాకుండానే వచ్చారా? అవును మేడం, నా సైకిల్ కూడా రాదు, చాలా భయపడ్డాను, వచ్చింది అనుకోలేదు అసలు. నేను ఇన్స్టాలో చూసి వచ్చాను, బాగా నేర్చుకున్నాను, వచ్చేసింది మేడం నాకు. ఓకే, బాగా నడుపుతున్నాను. ఒకవేళ మా డ్రైవింగ్ స్కూల్ గురించి మీరు ఎవరికైనా చెప్పాలి అనుకుంటే మీరు ఏం చెప్తారు? రావచ్చు మేడం, ఎవరైనా సరే వచ్చి సైకిల్ రాని వాళ్ళైనా వచ్చి నేర్చుకోవచ్చు, ధైర్యంగా వెళ్ళొచ్చు. పెద్దవాళ్ళు నేర్చుకుంటున్నారు కదా, ఇప్పుడు మీరు ఈ 10 రోజులు చూసారు, ఈ 10 రోజుల్లో ఎవరైనా రాకేదని ఇబ్బంది పడటమో లేకపోతే అట్లా ఏమన్నా? ఏం లేదు మేడం, అందరు బాగా నేర్చుకుంటున్నారు, వచ్చేసింది. ఓకే, మీరు మేడం మీరేం చెప్తారు డ్రైవింగ్ స్కూల్ గురించి? నాకు సైకిల్ ఇంకా దూరం కదా, చాలా దూరం. అవును మేడం, ఒక రోజు అంతా జర్నీ మొత్తం మీకు నాకు తెలిసి బస్సులోనే సరిపోతుంది మేడం. సైకిల్ కూడా రాదు, నేను టెన్షన్ పడ్డాను రాదు అని, చాలా బాగా వచ్చింది. ఎవరికైనా చెప్పాలన్నా చాలా బాగా నేర్పుతున్నారు. ఓకే, ఎవరైనా వచ్చి రాదు అనే ఫీలింగ్ తో ఎవరైనా వెళ్ళలేదు మేడం, అందరూ నేర్చుకుని వెళ్ళారు. అంటే ఇంట్లో ఫోన్ చూస్తా ఇదంతా నిజమేనా, రాంగా, రైటా అని ఆలోచించుకుంటూనే ఉంటారు అందరూ. ఆలోచించుకోకుండా రావచ్చు మేడం, చాలా బాగుంది. ఎక్కడైనా మీకు అంటే డిస్టర్బెన్స్ అలా లేడీ ట్రైనర్స్ ఉంటున్నారా? ఉంటున్నారు మేడం. ఓకే మేడం, మీరు ఉయ్యూరా? నాకు ఆల్రెడీ ఉయ్యూరు నుంచి ఒక 2-3 ఫోన్స్ చేశారు. ఓకేనా, అలా పెట్టుకోండి. ఎక్కడ ఎక్కువ మాకు కాల్స్ చేసేది ఉయ్యూరు, విజయవాడ. మీరే ఎక్కువ చెప్పాలి మా డ్రైవింగ్ స్కూల్స్ గురించి. ఓకేనా, మీ ఎక్స్పీరియన్స్. మీకు ఎంత ఏజ్ ఉంటుంది? 50+ ఉంటుంది. 50+. ఓకే, ఎలా ఉంది డ్రైవింగ్ అనేది? డ్రైవింగ్ బాగుంది, సార్ గారు బాగా మోటివేషన్ చేసి చెప్తున్నారు. మీరు రోడ్ మీద కూడా నడిపారు కదా? అవును. ఎలా ఉంది గ్రౌండ్ లో? ఎలా ఉంది మీకు రోడ్ మీద? ఎలా ఉంది? రోడ్ మీద కూడా బాగానే ఉంది, గ్రౌండ్ లో కూడా బాగా చెప్తున్నారు. మేడం గారు కూడా చాలా బాగా చెప్తున్నారు. ఎవరైనా మా ఏజ్ వాళ్ళు వచ్చి నేర్చుకోవచ్చు. ఓకే, చెప్తున్నారు. ఓకే, ఇక్కడ ఏ ఊర్ల నుంచి వస్తున్నారంటారు? అంటే మాకు గుంటూరు వాళ్ళే ఫోన్ చేసి బస్ స్టాండ్ దగ్గర నుంచి ఇక్కడ దాకా రావాలా ఇలా క్వశ్చన్స్ వేస్తుంటారు. మాది చాలా దూరం, మేము రాగలుగుతామా లేదు. మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క ఊరు, అవునా? అవును, మాది 3 గంటల జర్నీ పట్టింది ఊరు నుంచి. ఎందుకు ఇంత కష్టపడి ఇప్పుడు నేర్చుకోవాలనుకున్నారు? ఇన్ని రోజులు ఎందుకు ట్రై? ఏదంటే మరి మొగోళ్ళ మీద ఆధారపడకుండా మనం చేయాల్సిన పనులు మొత్తం చేసుకోవడానికి బాగా ఉపయోగపడిందని. ఓకే, ఎక్కడికైనా వెళ్ళాలన్నా, బజార్కి వెళ్ళాలన్నా, ఆఫీస్కి వెళ్ళాలన్నా. అంటే మేమేమంటామంటే మీరు మేడంకి ఇవ్వండి ఒకసారి. అంటే మేము అందరికీ చెప్తూ ఉంటాము 2 రోజుల్లో వచ్చేసిద్ది, 3 రోజుల్లో వచ్చేసిద్ది. అది నేను అందరికీ సాధ్యపడిద్దని నేను చెప్పను, కానీ అంటే టఫ్గా 6 రోజులు సైకిల్ మీద నడిపి లాస్ట్ 1 డే 2 డేస్లో స్కూటీ నడుపుతున్నారు కదా. అంటే అందరికీ 1 డేలో 2 డేస్లో 3 డేస్లో వచ్చేసిద్ది అని చెప్తున్నాం. మీకు సైకిల్ రావడానికి 6 రోజులు టైం పట్టింది. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అంటే నేను వెంటనే వచ్చిద్దని నేను ఎవరికి అంటే వీడియోస్లో ఏంటంటే వచ్చిన వాళ్ళకి పెడుతుంటాము, రాని వాళ్ళే కూడా చెప్పాలి కదా. మేము అందరికీ ఒకే టైం అని కాదు, కొంచెం లేట్ అయినా వచ్చిద్ది అనడానికి మీరే ఎక్స్పీరియన్స్ చేశారు. వస్తుందంటారా? 6 రోజులు సైకిల్ నడుపుతున్నప్పుడు నాకు వచ్చిద్దా లేదా అనే ఫీలింగ్ ఉంటుంది కదా మీకు? ఉంది, నాకు అలాగ ఉంది. కానీ ధైర్యం చేసుకొని సార్ గారును మేడం గారు ధైర్యం చెప్పారు, అలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పి నేర్పించారు. మరి నేను దూరం నుంచి వస్తున్నాను, నేను నేర్చుకోనేమో అని అనిపించింది. కానీ నాకు ధైర్యం వచ్చి ఇంకా 6 రోజులు సైకిల్ నేర్చుకున్నాను. 7వ రోజు అంటే చాలా మంది ఏంటంటే 6 రోజులు అంటే అనుకుంటారు నాకు వచ్చిద్దో లేదో, 6 రోజులు అయిపోతుంది. మేము అంటాము మీరు 10 రోజులు వచ్చారు కదా, 10 రోజులు ట్రై చేయండి, ఏదో ఒక రోజు మీరు సక్సెస్ అవుతారు అనేదానికి మీరు ఎగ్జాంపుల్ అనుకో. అవును, అలాగా నాకు వస్తుందని అనుకున్నాను. 1 రోజులోనే నేను మనం ఎలక్ట్రిక్ స్కూటీ నడిపాను, తర్వాత ఇది నడిపాను, మోటార్ వెహికల్స్ నడిపాను. అందుకు ఏదైనా ఉంటే గోడు ఉంటే ఏదైనా చేయగలం. ఓకే, అంటే నేను అందరికీ అదే చెప్తాను, 1 రోజు కాదమ్మా, 1 రోజు ఇబ్బంది అయినా బాగా నడపాలి. ఓకేనా? మీ డ్రైవింగ్ ఎలా ఉందో చూద్దాం. 1 by 1 ఒకరి తర్వాత ఒకరు వెళ్ళండి. చూడండి మేడం, ఇదిగోండి మనకి ఇంకా దూరాల నుంచి వచ్చారు. ఈ 4 మెంబర్స్ ఏంటంటే మనకి చూడండి, మేడం తెనాలి, ఈ మేడం
చూడండి స్టెప్ బై స్టెప్. కొంచెం వీడియోస్ తీయాలి అంటేనే కొంచెం కంగారు పడుతూ ఉంటారు. ఊరు నుంచి వచ్చారు, 50+ అని చెప్పారు కదా, ఆ మేడం దండి ఈ వీడియో. ఈ మేడం ఏమన్నా గుడివాడ సంథింగ్ ఊరి పేరు చెప్పారు కదా, అలా